అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. కంటికి ఇంపుగా, నోటికి రుచిగా, శరీరానికి ఎంతో ఉపయుక్తకరంగా, ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఔషధీకరమైన రుచికరమైన రెసిపీస్ని ఎప్పటికప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మీ అందరికీ అందజేస్తున్నాం. మరి ఈరోజు కూడా ఎలాంటి అద్భుతమైన ఔషధయుక్తమైన రుచికరమైన రెసిపీని మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు అందించబోతున్నారు. అడిగేద్దామా? హాయ్ మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నా? నేను కూడా ఎస్ సూపర్ అండ్ వెయిటింగ్ ఫర్ దిస్ రెసిపీ అనమాట, న్యూ అరైవల్స్. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. సో మేలైన రుచుల్లో మనం ఎప్పుడు కూడా మంచి మంచి మేలైన రెసిపీస్ అందరికీ మేలు చేసే విధంగా మనం అందిస్తూ ఉంటాము. మరి ఈ రోజు ఎవరి కోసం ఎలాంటి మేలైన రెసిపీని అందించబోతున్నారు? సో మనందరం కూడా కొంచెం 30s 40s రాగానే ఆస్టియోఆర్థరైటిస్ అనేసి, ఆస్టియోపోరోసిస్ అని, మన ఏజ్కి అనుగుణంగా ఏజ్ పెరుగుతున్నప్పుడు మన ఎముకలు బలహీనంగా అవ్వడం, గుళ్ళబారిపోవడం, ఇలాంటివన్నీ సమస్యలతో ఎదుర్కొంటున్నాం కదా. సో వాటన్నింటినీ మనం తినే ఆహారంతో నివారించడానికి ఒక మంచి రెసిపీని తయారు చేసుకోబోతున్నాం. ఏంటి మమ్మ అది? అదే లిచి రబ్డీ. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. లిచీ రబడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: లిచీ పండ్లు, కోవా, పంచదార, డ్రై ఫ్రూట్స్, ఫ్రెష్ క్రీమ్, పాలు, కార్న్ఫ్లోర్, నెయ్యి. సో మనం పాలతోటి చేస్తున్నాం కాబట్టి మనం వెజల్స్ ఎంత బాగా క్లీన్ చేసినప్పటికి కూడా పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే మనం పాన్ స్టవ్ పైన పెట్టుకున్నాక కొన్ని నీళ్లు పోసేసి కొంచెం వేడయ్యాక ఆ నీళ్ళని కూడా పారబోసుకుంటాం. అప్పుడు ఇంకా ఆ పాన్ కూడా ఫ్రెష్గా ఉంటుంది అండ్ పాలు కూడా విరగకుండా మనకి రబ్డీ చాలా బాగా వస్తుంది, పర్ఫెక్ట్గా రావాలంటే. ఇదిగో ప్యాన్, సో కొంచెం నీళ్ళు పోసుకుందాము. మనకి ఏంటంటే పాలు విరగకుండా కొంచెం నీళ్ళు పోయి జస్ట్ అలా వేడి నీళ్ళతో అలా తిప్పుకోవాలన్నమాట. ఒక సెకండ్ వేడి అయిపోయిన తర్వాత తిప్పుకుందాము. జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే మనం రబడీ అనేది ఎక్కువ పాలతోనే తయారు చేస్తాం కాబట్టి పాలు అనేది విరగకుండా ఉండాలి. అందుకోసమే మనం ఇప్పుడు ఈ ప్రయత్నం చేస్తున్నాం అనమాట. అయిపోయింది కదా, వేడి అయిపోయింది. ఒక్కసారి అలా తిప్పేసి ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నాము. మ్యామ్ పాలు పోయాలన్నారు కదా, పాలు పోసేసుకుంటున్నాం. ఒక పెద్ద గిన్నెతో పాలు, అంటే 1 లీటర్ తీసుకున్నామా, 1 లీటర్కి దగ్గర లీటర్ పాలు తీసుకున్నామండి మనము. ఇదేంటంటే 1/2 లీటర్ వచ్చే దానికి 1/2 అవ్వాలన్నమాట. లేదు మీరు 1/2 లీటర్ తీసుకున్నారనుకోండి, ఒక ట్రై చేయడానికి, అది 1/2 అవ్వాలి. సో ఆ కప్పు ప్రకారంగా కూడా కొలుచుకోవచ్చు. అది 1/2 అయ్యేంత వరకు కూడా మనము మరిగించుకుందాం. అండ్ ఈ లోపల ఏదైనా ప్రాసెస్ చేయొచ్చా? ఈ లోపల మనం ఏం చేద్దామంటే, కోవా ఉంది కదా, కోవా ఇంకా పంచదార ఉంది కదా, సో దాన్ని మంచిగా మనం మిక్స్ చేసేసి పెట్టుకుందాం. అయితే మనం ఇప్పుడు మిక్స్ చేసుకోవాలన్నమాట. మొత్తం వేసేనా? మొత్తం వేసి. ఇక్కడ చూసారు కదా, మనం ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద కప్పు పాలకి ఆల్మోస్ట్ దగ్గర లీటర్ పాలకి 1 కప్పు ఫుల్గా కోవా తీసుకున్నాము. అది వేసుకుంటున్నాను. మనకి కోవా కూడా రెడీమేడ్గా దొరుకుతుంది, లేదంటే కూడా మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు కోవా అనేది. బట్ మనకి దొరికిన కోవానే మనం మంచిగా తీసేసుకున్నాం. సో ఇక్కడ కోవా వేసుకున్నాము, అలాగే పంచదార. సో ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాం అనమాట. 1 కప్పు కోవా, 1 కప్పు పంచదార మొత్తం వేసేసుకోవాలి. అలాగే యాలకుల పొడి కూడా వేసి, యాలకుల పొడి కూడా వేసేయండి. యాలకుల పొడి కూడా 1/2 స్పూన్, మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, ఇవన్నీ వేసి, ఎందుకంటే స్పూన్తో అంటే కోవా మిక్స్ అవ్వదు, మనం హ్యాండ్తోనే కలపాలి. ఇవంతా మిక్స్ అయ్యేలాగా ముందరే కలిపి పెట్టేసుకుంటే సో దట్ మనకి పాలల్లో వేసిన తర్వాత ఈజీగా త్వరగా మిక్స్ అయిపోతుంది అనమాట. సో మ్యామ్ ఇప్పుడు చెప్పండి మ్యామ్, అంటే ఇప్పుడు మనం ఇది ఎందుకు తయారు చేస్తున్నాం, ఎవరి కోసము, ఏంటి అని? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రబడీ అంటే స్వీట్గా చాలా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటాము ఫంక్షన్స్లో కానీ ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు. అండ్ అది తినడం కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఇందాక అనుకున్నాం కదా, సో కాల్షియం మన బాడీలో తక్కువగా ఉన్నప్పుడు మనకి కీళ్ళ నొప్పులు కానివ్వండి, ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, ఇట్లాంటి అన్ని సమస్యలు కూడా వచ్చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అవన్నీ రాకుండా ఉండాలంటే మనం మన బాడీలో సరైన కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం,
ఇంకా ఐరన్ ఇవన్నీ సమతుల్య భాగాలలో ఉండాలి. అలా మనకి ఇచ్చేటువంటి ఫ్రూట్స్లో లిచీ కూడా ఒక మంచి ఫ్రూట్ అనమాట. సో మనం లిచీని ఎందుకు తీసుకున్నాము అంటే ఇది చాలా కూలెంట్ ఏజెంట్ అనమాట. అంటే చాలా శీతకరంగా ఉంటుంది, చలవ చేస్తుంది, మనకి ఎన్నో ప్రాపర్టీస్ ఉన్నాయి అనమాట. ఒక లిస్ట్ ఆఫ్ బిగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. మన ఆయుర్వేద శాస్త్రంలో కూడా దీనిని పిత్తశామకంగా ఒక బెస్ట్ డ్రగ్ ఆఫ్ చాయిస్ అని కూడా చెప్పారు. లిచీ యొక్క ఫ్రూట్స్, దాని లీవ్స్, స్టెమ్ బార్క్ అన్ని కూడా మనకు ఉపయుక్తంగా ఉంటాయి. మేధశాఖ అనే వర్గానికి దీన్ని చెప్పారనమాట. సో మనం లిచీస్ అనగానే అందరికీ కూడా రెడ్ కలర్ గా ఉంటుందని అనుకుంటారు, బట్ ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ లిచీ. బట్ ఇది ఇంకా కూడా మనకి శ్రేష్టకరమైనదని చెప్పొచ్చు. సో ఇది మనకు సపోటల్లాగా అనిపిస్తాయి, ఇట్లా మనం తీస్తే కూడా వచ్చేస్తాయి, చూసారా? దీని యొక్క పొట్టు చాలా గట్టిగా ఉంటుంది. ఇది చర్మ సౌందర్యానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. పొట్టు ఉంటుంది చూసారా, దీన్ని మంచిగా పౌడర్ చేసి మనం ఫేస్ ప్యాక్ లాగా కూడా పెట్టేసుకోవచ్చు, అంత బాగుంటుంది. సో అది కొంచెం కలుపుతూ ఉండండి లోపల. సో చూసారా, మనం ఆ పొట్టు తీసేస్తే లిచీ ఎంత బాగుందో, జ్యూసీ లాగా ఉంది. ఇది రసగుల్లా. దీన్ని ఇంకొకటి ఏమంటారు తెలుసా, చెట్టుకు కాస్తున్న రసగుల్లా అని కూడా అంటారు చాలా మంది. సో చూడడానికి రసగుల్లా లాగానే ఉంటుంది, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. మామూలుగా ఎక్కువ తినచ్చా? నేను విన్నాను లేక లిచీ ఫ్రూట్స్ ఎక్కువ తినకూడదు అని అన్నట్టుగా అన్నారు. న్యాచురల్ ఫ్రూట్స్, మనకి సీజనల్ గా వచ్చే ఫ్రూట్స్ మనము ఎంత క్వాంటిటీ, అంటే ఏదైనా క్వాంటిటీ మితిమీరిందంటే అది మనకు అనారోగ్యం. సో ఎంత మినిమల్ క్వాంటిటీగా రోజు కొన్ని ఫ్రూట్స్ తిన్నప్పటికి కూడా మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట. న్యాచురల్ గా అన్ని ఫ్రూట్స్లలో మనకి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మన రోగ నిరోధక శక్తి పెంపొందించేటువంటిది, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా కామన్ గా ఉంటాయి. సో అందుకనే ఏ ఫ్రూట్ అయినా మనం సీజనల్ బేసిస్ గా కొన్ని తినొచ్చు అనమాట రోజుకి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ పాలు అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ పాలు అనేది హాఫ్కి వచ్చేంత వరకు కూడా మనం మరిగించుకుందాం. సో సగం వరకు వచ్చేసే మనం పాలు మరిగించేసుకున్నది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ లో కోవా ఇంకా చక్కెర కలిపేసుకున్నాం కదా, ఆ మిశ్రమం అంతా దీనిలో వేసేద్దాం. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇక్కడ తీసుకున్నటువంటి పాలు ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట. సో ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటేనే మనకు రబడీ బాగా వస్తుంది. ఓహో, ఓకే. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నామా? సో అయితే అంటే దాంట్లో క్రీమ్ ఎక్కువ ఉంటే మనకి మీగడ ఎక్కువగా వస్తుంది కాబట్టి అలా తీసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఇది కూడా వేసేసుకున్నాము. తర్వాత అంటే ఇది మంచిగా కరగాలంటారా? కొంచెం మంచిగా కరగాలి అది. అసలు కోవా వేస్తే పాలు ఎంత స్వీట్గా ఉంటాయి కదా, భలే ఉంటుంది. నాకు కూడా చాలా ఇష్టము. నేను ఖచ్చితంగా అయితే ఈ రెసిపీ ఇంటికి వెళ్ళి గ్యారెంటీగా టైం కేటాయించి మరీ తయారు చేసుకుంటాను. బయట మనకి కొన్ని రావు అనుకొని మెంటల్గా ఫిక్స్ అయిపోయి బయటే కొనుక్కొని తింటూ ఉంటాము. అదే ఇంట్లో మనం తయారు చేసుకుంటే ఇంకా హెల్దీగా ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు క్రీమ్ తీసుకున్నాం కదా, ఆ క్రీమ్ కూడా మిశ్రమంలో మంచిగా వేసేసి కలుపుకుంటూ ఉన్నాం. ఓకే, అయితే ఒక పావు కప్పు క్రీమ్ తీసుకున్నాం మనము. ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది కదా బయట, అది వేసేసుకున్నాం. అది కూడా వేసుకొని మనం అడుగంటకుండా కలుపుతూ ఉండాలన్నమాట. ఫస్ట్ ఈ ప్రాసెస్ మొత్తంలో మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే కింద అడుగంటకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఓకే, లేకపోతే అది మాడిపోయిందంటే దాని టేస్ట్ అంతా బాగోదు. ఓకే, సో ఇలాగా అడుగంటకుండా కలుపుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. సో మనం ఇప్పుడు తగినంత కార్న్ ఫ్లోర్ ని మనం ఉండలు లేకుండా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాము. ఓకే, మనకి కొంచెం చిక్కబడ్డానికి. ఓకే, ఒక హాఫ్ కప్ తీసుకుంటున్నాం ప్రస్తుతానికైతే. దీన్ని మనం ఒక స్పూన్, దీన్ని కొంచెం వాటర్ వేసుకొని మనం ఉండలు లేకుండా కలుపుకుందాం. ఓకే, సో కాకపోతే కొంచెం ప్రాసెస్ పెద్దగానే ఉంది, జాగ్రత్తగా చేయాలి కదా మ్యామ్. అవును, అది అడుగంటకుండా మెయిన్గా కలుపుతూ ఉండాలి, అది ఇంపార్టెంట్. ఒకసారి మనం చేయడం అలవాటు అయితే మనకి నెక్స్ట్ టైం చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం కార్న్ ఫ్లోర్ని చక్కగా వాటర్లో వేసుకొని మిక్స్ చేసుకున్నాం కదా, ఈ మిశ్రమం అంతా కూడా దీనిలో వేసేద్దాం. నేను వేస్తుంటే మీరు కలిపేసేయండి. సో దట్ మనకి ఇది చిక్కబడుతుంది అనమాట. ఓకే, ఇది కూడా కొంచెం మనకి ఆ రబడీ అంటే ఇంకొంచెం దగ్గర పడాలి కదా, అలా దగ్గర పడేంత వరకు కలుపుకుందాం. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము, ఎందుకంటే మనకి ఏమంటారు గట్టి పడిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. ఓకే,
పిస్తా బాదంని మనం ఫ్లేక్స్ లాగా కట్ చేసుకొని వేసేసుకున్నాము. అది కూడా కలిపేసుకుందాం. అలానే కొంచెం నెయ్యి కూడా దీనిలోనే వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఓకే. మరి లిచీ ఎప్పుడు వేయాలి? వేసేయమంటారా? మనము డిష్ అవుట్ చేసేసుకున్నాక అంటే కొంచెం చల్లగా తర్వాత వేసుకోవాలన్నమాట. అండ్ మనం లిచీస్ని ఇలా మనం చక్కగా పొట్టు తీసేసుకొని ఇలా మనం 10-12 వరకు పెట్టేసుకున్నాము. దాన్ని మంచిగా మధ్యలో స్లైస్ చేసేసుకొని సో వీటిని కొంచెం మన రబ్బీ చల్లారాక దానిలో వేసేద్దాం. ఓకే. సో చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. సో మనం చల్లారేంత వరకు వెయిట్ చేయాలి అనుకున్నాం కదా. మిశ్రమం కొద్దిగా చల్లపడింది. దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. సో మనం ఇప్పుడే దీంట్లోనే డైరెక్ట్గా లిచేసేద్దాం పైన. దీనిలో వేసాక అప్పుడు వేద్దాం. ఓకే సరే. మనం చక్కగా పొట్టు తీసుకున్నటువంటి లిచీస్ అన్నీ ఉన్నాయి కదా, దాన్ని వేసేద్దాం. ఓకే, ఒక్కొక్కటి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి లిచీ రబ్డీ రెడీగా ఉంది. చూసారు కదా, మనం చక్కగా లిచీతో రబడీ తయారు చేసేసాము. లిచీ రబడీ అనమాట. మేడం చెప్పినట్టుగా అన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఇది ఎలా ఉందో నేను కూడా ఒకసారి టేస్ట్ చేసేస్తాను. అసలు నేను చేసిన ఈ రబడీ బయట షాప్లో కొన్న రబడీకి ఏమాత్రం తీసుకోలేదు. ఎంతో బ్రహ్మాండంగా ఉంది. అందులో లిచీస్ కూడా వేసామేమో యాడ్ ఆన్ బేసెస్గా. చాలా అంటే చాలా టేస్టీగా, మరింత హెల్దీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసేసేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. లిచీ రబడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: లిచీ పండ్లు, కోవా, పంచదార, డ్రై ఫ్రూట్స్, ఫ్రెష్ క్రీమ్, పాలు, కార్న్ఫ్లోర్, నెయ్యి. లిచీ రబడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక పెద్ద గిన్నెలో పాలు పోసి సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలి. మరొక వైపు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు కోవా, 1 కప్పు పంచదార, 6 చెంచా యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. పాలు బాగా మరిగి సగం అయ్యాక కలుపుకున్న కోవా మిశ్రమాన్ని వేసి కలుపుతూ కరిగించుకోవాలి. తరువాత 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 1 చెంచా కార్న్ఫ్లోర్, కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న పాల మిశ్రమంలో వేసి కలుపుకొని కొద్దిగా డ్రై ఫ్రూట్స్, కొంచెం నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్ తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని వేసి మిశ్రమం కొద్దిగా చల్లారాక లిచీల్ని కూడా వేసుకొని అలాగే కొద్దిగా నెయ్యిని వేసుకుంటే ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేసి ఎముకలను ఎంతో దృఢంగా ఉంచి హెయిర్ ఫాలింగ్ని తగ్గించే లిచీ రబడీ రెడీ. సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. అధిక బరువును తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. మనం వెయిట్ తక్కువ అవ్వడానికి గ్రీన్ టీ తాగుతూ ఉంటాం కదా, సో దాంట్లో ఒక చెక్క నిమ్మకాయ తొక్కులను కూడా యాడ్ చేసుకున్నట్లయితే తొందరగా వెయిట్ తక్కువ అవుతాం, అలానే చాలా హెల్దీగా కూడా వెయిట్ రిడ్యూషన్ అవుతుందన్నమాట. సో అధికమైనటువంటి బరువును తగ్గించడానికి ఈ చిట్కాను పాటించండి, ఆరోగ్యంగా మీరు బరువు తగ్గుతారు. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో ఎవరి కోసం సంజీవని లాంటి ఔషధాన్ని తయారు చేయబోతున్నారు? సో మనందరి కోసం ఒక మంచి సంజీవిని తయారు చేసుకోబోతున్నాం. నార్మల్గా మనం ప్లాంట్ బేస్డ్ మిల్క్ అనేటువంటిది సోయా అట్లాంటివి తీసుకుంటూ ఉంటాం కదా, సో దాంట్లో భాగంగానే మిల్లెట్స్తో కూడా మనం మిల్క్ తయారు చేసుకోబోతున్నాం. ఓహో ఓకే. ఏంటిది మ్యామ్ ఇంతకీ అది? అదే చిరుధాన్యాల పానీయం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిరుధాన్యాల పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రెలు, అరికెలు, సాములు, పట్టిక బెల్లం, యాలక్కుల పొడి.
కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలేంటో కూడా చూద్దాం. సో మనం స్టార్ట్ చేద్దామా? ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం తీసుకున్నటువంటి మిల్లెట్స్ అన్ని ఉన్నాయి కదా, కొర్రలు, సామెలు, అరికెలు, ఇవన్నింటినీ కూడా మనం పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. సో మనం ఆల్రెడీ కొంచెం డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసింది తీసేసుకున్నాం. డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి మనకి ఇది మార్కెట్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది, మల్టీ గ్రెయిన్ మిల్లెట్ పౌడర్ అనేసి. సో ఆ పౌడర్ కూడా మనం తీసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకున్నాం. ఇప్పుడు మనం సుమారు ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు కూడా తీసుకొస్తా. సో మనం ఒక గ్లాస్ నీళ్ళని మంచిగా మరిగించుకుందాము. సో దాంట్లోనే మనం తీసుకున్నటువంటి మిల్లెట్ పౌడర్ ఉంది కదా, సో ఈ మిల్లెట్ పౌడర్ ని ఈ కప్ మొత్తం వేసేయండి. హాఫ్ కప్ అరికెలు, కొర్రలు, సాములు. ఒకవేళ మీకు ఇంకా కూడా అన్ని రకాల మిల్లెట్స్ కూడా దొరికితే అవి కూడా మనం పౌడర్ చేసేసుకొని ఇండివిజువల్గా ఇలా మనం పౌడర్ లాగా మిక్స్ చేసేసుకోవచ్చు. ఓకే, లేదంటే డైరెక్ట్గా మిల్లెట్ పౌడర్ అనేది దొరుకుతుంది, అదైనా కూడా మనం వాడుకోవచ్చు. ఓకే, సో అంటే ఇది తీసుకోవడం వల్ల ఏంటి ప్రయోజనాలు ఏంటి, ఇంకా ఎటువంటి బెనిఫిట్స్? సో ఇది తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు అంటే మన బాడీకి కావాల్సినటువంటి అన్ని ఎలిమెంట్స్ కూడా మనకు అందుతాయి అన్నమాట. ముఖ్యంగా మనకి అన్ని మిల్లెట్స్లో వాతాన్ని శమింపజేసేటువంటి ప్రాపర్టీ ఉంటుందన్నమాట. సో వాతం అధికంగా ఉండడం వల్ల వచ్చేటువంటి డిజీజెస్ని కంట్రోల్ చేయడానికి ఈ మిల్లెట్స్ అనేటువంటివి ఉపయోగపడతాయి అన్నమాట. అధికంగా తీసుకుంటేనేమో మనకు కాన్స్టిపేషన్ వస్తుంది, కాబట్టి సమతుల్యంగా ఉంచడానికి ఈ మిల్లెట్స్ అనేటువంటివి ఉపయోగపడతాయి. ఓకే, సో మెయిన్గా వాతం పెరగడం వల్ల మనకు ఎలాంటి వ్యాధులు వస్తాయి అంటే మనకు నర్వస్ సిస్టమ్ సరిగా పనిచేయకపోవడము, ఆకలి లేకపోవడము, బలహీనంగా ఉండడం, ఇలాంటి అనేక రకమైనటువంటి వ్యాధులు వస్తుంటాయి. వాటన్నింటినీ నివారించడానికి ఈ మిల్లెట్స్ అనేటువంటివి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో ఇది ఇలా వచ్చింది కదా మ్యామ్, సరిపోతుందా? మనం ఏంటంటే వేసిన వెంటనే ఉండలు లేకుండానే కలుపుకోవాలి, లేదంటే కనుక కింద ఉండలు కట్టేస్తుంది అనమాట, ఎందుకంటే మనం ఉడకబెట్టుకుంటున్నాం కాబట్టి. సో ఇప్పుడు తీసేనా ఒక 1 minute ఉంచుదాము, కొంచెం ఇంకొక కొన్ని బబుల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. అప్పుడు తర్వాత దాన్ని కొంచెం చల్లారాక మనం దాన్ని స్క్వీజ్ చేస్తే దాంట్లో వచ్చేటువంటి మిల్క్ ఉంటుంది చూసారా, దాన్నే చిరుధాన్యాల పానీయం అని చెప్తాం అనమాట. ఓకే, అయితే వడబోసుకోవాలి. సో దీన్నే ఆయుర్వేదంలో తృణధాన్యాలు, చిరుధాన్యాలు అని కూడా చెప్తారనమాట. సో ఇవి ముఖ్యంగా చాలా ఫైనెస్ట్ పౌడర్ ఆఫ్ మిల్లెట్స్, అంటే ధాన్యాలలో ఒక మంచి శ్రేష్టమైన ధాన్యాలను కూడా చెప్పారు మన ఆయుర్వేద శాస్త్రంలో. ఓకే, సో ఎవరైనా తీసుకోవచ్చు, అంటే ఎవరైనా తీసుకోవచ్చు. చిన్నపిల్లలకి మనం ఉగ్గు తయారు చేసి పెడతాం కదా, సో దాంతో పాటుగా ఈ మిల్లెట్ పౌడర్ కూడా మనం వేసి పెడితే వాళ్ళకి అన్ని అంటే శరీరంలో ఉన్నటువంటి అన్ని ధాతువుల పోషణ జరుగుతుంది, అన్ని ఆర్గన్స్ కూడా సక్రమంగా పనిచేస్తాయి. ఓకే, సో చాలా సరిపోతుంది. ఇప్పుడు తీసేద్దాం. ఇప్పుడు దీన్ని వడకొట్టేయడమేనా? స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ప్లేట్ తీసుకొస్తాను. ఇప్పుడు వడకొట్టేసుకుంటే, లేదు ఇలా వడకొట్టుకోవచ్చు, లేదు మామూలుగా ఒక గుడ్డలో ఎగ్జాక్ట్ గా ఇది పోసేసుకొని చక్కగా దాన్ని ఇలాగా పిండితే గట్టిగా దాంట్లో మిల్క్ అనేది వచ్చేస్తుంది అనమాట. మనం గడ్డ పెరుగు అనేది తీసుకొని దాని నుంచి వాటర్ అంతా పోయేలాగా చేస్తాం చూసారా, సన్నటి బట్ట, అలాంటి దాంతో కూడా చేసుకోవచ్చు. సో సరిపోతుంది కదా మ్యామ్? సరిపోతుంది. సో దీన్ని మనం బట్టతోటి కానీ వడగొట్టుకుంటే ఇంకా చాలా ఫైన్గా వస్తుంది. సో ఇప్పుడు కూడా చూడండి మనకి కొంచెం పాలలాగానే ఎంత చక్కగా వస్తుందో. సో దీంట్లో మనం ఏం చేద్దామంటే 1 స్పూన్ పటిక బెల్లం వేసుకున్నాం. మనం పటిక బెల్లం మంచి క్రష్ చేసుకున్నాం కదా, సో ఇది 1 స్పూన్ వేసుకున్నాం. ఓకే, 1 స్పూన్ పటిక బెల్లం వేసేసుకున్నాము, మంచిగా కలిపేసుకున్నాం. సో అంటే ఏ టైంలో అయినా తీసుకోవచ్చు? ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. మనం నార్మల్గా పాలు తాగుతాం చూసారా, సో దాని రిప్లేస్మెంట్గా ఇట్లా ప్లాంట్ బేస్డ్ పాలు తీసుకున్నట్లయితే మనకి ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది. యూజువల్గా మనం యానిమల్ బేస్డ్ పాలు తీసుకుంటాము కదా, సో బఫెలో మిల్క్ కానీ కౌ మిల్క్ కానీ, సో దాని బదులుగా కూడా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తాగుతూ ఉంటే సో మనకి కంప్లీట్ న్యూట్రిషన్, కంప్లీట్ ప్రోటీన్స్ అన్నీ కూడా మన శరీరానికి అందుతాయి. సో దీంట్లో కొంచెం టేస్ట్కి ఒక చిటికెడే మనం ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాం. ఓకే, సో చక్కగా టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ ఇంకా శీతలంగా కూడా ఉంటుంది మనకన్నమాట. సో వేడి చేయకుండా ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి చిరుధాన్యాల పానీయం రెడీగా ఉంది.
చూసారు కదా, చిరుధాన్యాల పానీయం తయారు చేసేసుకున్నాము. అందరికీ ఎంతో బలాన్ని అందించేస్తుంది కాబట్టి రెగ్యులర్గా పాల బదులు ఆ పాలను రీప్లేస్ చేస్తూ అప్పుడప్పుడు ఇవి కూడా తాగినట్లయితే కనుక ఎంతో బలంగా ఉంటాం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. చిరుధాన్యాల పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రెలు, అరికెలు, సాములు, పట్టిక బెల్లం, యాలక్కుల పొడి. చిరుధాన్యాల పానీయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసి అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న పెట్టుకున్న కొర్రెలు, అరికెలు, సాముల మిశ్రమం వేసి కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకొని అందులో 1 చెంచా పటిక బెల్లం, కొద్దిగా యాలక్కల పొడిని వేసి కలుపుకుంటే శరీరానికి బలాన్ని అందించే చిరుధాన్యాల పానీయం రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. యా, సో వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన రుచికరమైన వంటలతో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.